హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ రాజీ. ఎస్సీ క్లాసిఫికేషన్ వల్ల నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు అని అనుకున్నాం కదా. అంటే గంటకో న్యూస్ వస్తుంది, అసలు ఏం నమ్మాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో నేను అంతకన్నా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకే నేను ఈ న్యూస్కి సంబంధించిన వీడియోస్ చేయడం మానేశాను. ఎందుకంటే ఏ న్యూస్ ఎప్పుడు మారుతుందో తెలియట్లేదు. ఈరోజు వచ్చిన న్యూస్ రేపు ఉండట్లేదు డిఎస్సి గురించి. కానీ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఈ మంత్లో అంటున్నారు. మ్యాక్సిమం ఏప్రిల్ 20 అని అంటున్నారు. వచ్చేస్తే రానివ్వండి. కాకపోతే 45 డేస్ అంటున్నారు. 45 డేస్ అనేది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఇంతకుముందు ఎలా చదివినా నోటిఫికేషన్ తర్వాతే ఎవరైనా ఎలక్ట్ అయ్యి బాగా చదువుతారు బుక్స్ దగ్గర పెట్టుకుని. సో టైం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మ్యాక్సిమం అలాగే ఎదురు చూస్తున్నారు. టెట్ వాళ్ళకైతే ఇంకా టెట్ ఉండదంట, ఇప్పుడు ప్రజెంట్ ఉండదంట. డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత ఏమైనా టెట్ పెడతారు. అంటే టెట్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. టెట్ కమ్ టీఆర్టీ అయినా కావాలని అడిగారట చాలామంది. కానీ దానికి అంత టైం లేదు. కొన్ని డిస్కషన్స్ కూడా వచ్చాయి 2018లో పెట్టడం వల్ల. టెట్ కమ్ టీఆర్టీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది పెట్టకుండా డైరెక్ట్గా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారట. ఈరోజు వచ్చిన న్యూస్ అనమాట ఇది. ఓకేనా, ఇదే కరెక్ట్. ఇంకా టెట్ లేదు, టెట్ కమ్ టీఆర్టీ లేదు, డైరెక్ట్గా డిఎస్సి. కాకపోతే టైం ఎంత ఇస్తారన్నది సస్పెన్షన్ అనమాట. తర్వాత స్పెషల్ డిఎస్సిని కూడా దీని నుంచి సెపరేట్ చేశారు. ఆఫ్టర్ డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే 2260 పోస్టులు అంట స్పెషల్ డిఎస్సి. కొంచెం అబ్నార్మల్గా ఉంటారు కదా వాళ్ళకి ఆ పోస్టులు మాత్రం డిఎస్సి తర్వాత స్పెషల్గా వాళ్ళకి కండక్ట్ చేస్తారంట. 6 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి ఈ సెపరేట్గా డిఎస్సిని స్పెషల్ డిఎస్సిని సెపరేట్ చేశారు. టెట్ను కూడా దీంట్లో టెట్ కమ్ టీఆర్టీగా కలపటం లేదు. ఓకేనా, కాబట్టి డిఎస్సి వాళ్ళకే ఫేవర్గా ఉన్నారు. కాకపోతే టైం అనేది అందరూ అడుగుదాము. ఓకేనా, ఇప్పుడు ఇలా కూడా నేను అడుగుతున్నాను. టైం అనేది కనీసం 2 months, 45 డేస్ కాదు, 2 months లేదా 2.5 months అనేది ఇస్తే అందరూ పర్ఫెక్ట్గా చదువుతారు. ఎవరు అదృష్టాన్ని బట్టి, ఎవరు రాసిన దాన్ని బట్టి, ఎవరు ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఓకేనా, అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బుక్స్ దగ్గర పెట్టుకోండి, సిలబస్ దగ్గర పెట్టుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఈరోజు జీకే లైవ్ చెప్పాను కదా, 2 గంటలకు జీకే లైవ్ టాపిక్ ఇచ్చాను మీకు. ఓకేనా, వాట్సాప్ గ్రూప్లో ఉండండి, ఆ టాపిక్ చూసుకోండి, దానికి ప్రిపేర్ అయిపోయి సిలబస్ని చక్కగా కంప్లీట్ చేసుకోండి షెడ్యూల్ ప్రకారం. ఓకేనా, నేను ఇది మాత్రం హెల్ప్ చేయగలను. చదవడం అనేది మీ చేతుల్లో ఉంది. నేను షెడ్యూల్ ప్రకారం ఇచ్చి చదివించడం నా చేతుల్లో ఉంటే గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం, కానీ నీరు తాగించలేం కదా. చదవడము, లైవ్లో పార్టిసిపేట్ చేయడం, సిన్సియర్గా చూడకుండా ఆన్సర్స్ పెట్టడం అనేది మీ చేతుల్లో ఉంది. అది మీరు చూసుకోండి. ఓకేనా, సిలబస్ కంప్లీట్ చేద్దాం, టెన్షన్ పడొద్దు. ఏదేమైనా మన చేతుల్లో ఏమీ లేదు. చదవడం ఒక్కటే, ప్రిపరేషన్ ఒక్కటే మన చేతుల్లో ఉంది. అదొక్కటే చూసుకోండి, టెన్షన్ పడొద్దు. గవర్నమెంట్ ఏ న్యూస్ ఇచ్చినా టెన్షన్ పడొద్దు. ఓకేనా, టైం అనేది అందరూ అడుగుదాం, అందరికీ కావాలి. 45 డేస్ కంటే కొంచెం ఎక్కువే కావాలి. అలా అని మరీ ఎక్కువ వద్దు, కొంచెం ఎక్కువ ఇస్తే చాలు. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.